అప్పుడప్పుడు మన కాళ్ల కింద భూమి ఉన్నట్టుండే ఎందుకు కంపిస్తుంది? అసలు ఎలాంటి వార్నింగ్ లేకుండా వచ్చే ఈ భూకంపాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? సరే, ఈరోజు ఈ విషయాల గురించే మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఈరోజు మన చర్చలో ముందుగా భూకంపం అంటే ఏంటో చూద్దాం. తర్వాత భూమి ఎందుకు కంపిస్తుందో తెలుసుకుందాం. ఆ తర్వాత వాటి తీవ్రతను ఎలా కొలుస్తారో, మరి ముఖ్యంగా మనం ఎలా సేఫ్గా ఉండాలో కూడా చర్చిద్దాం. చివరగా ముందస్తు ప్లానింగ్ ఎంత అవసరమో కూడా చూద్దాం. సరే, ఇక మొదలుపెట్టేద్దామా? మొదటి సెక్షన్ భూకంపం ఒక పరిచయం. అంటే మన కాళ్ల కింద భూమి కదిలితే ఏం జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. అసలు భూకంపం అంటే ఏంటి? ఈ ప్రశ్న సింపుల్గా అనిపించచ్చు, కానీ దీని వెనుక చాలా పెద్ద సైన్స్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే భూకంపం అంటే భూమి లోపల ఉన్న శక్తి అకస్మాత్తుగా బయటకు రావడం వల్ల భూమి పైపొర షేక్ అవ్వడమన్నమాట. ఈ ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి చాలా కారణాలుంటాయి, వాటి గురించి కూడా మనం ముందు ముందు తెలుసుకుంటాం. ఇలా శక్తి బయటకొచ్చినప్పుడు దాని ప్రభావం మామూలుగా ఉండదు. భూమి మొత్తం కంపిస్తుంది, పెద్ద పెద్ద బిల్డింగులు కూడా దెబ్బతింటాయి, రోడ్లపై పగుళ్ళొస్తాయి, కొండచర్యలు విరిగిపడతాయి. ఒకవేళ ఇది సముద్రం లోపల వస్తే సునామీలు కూడా రావచ్చు. అయితే అసలు భూమి ఎందుకు కంపిస్తుంది? భూమి లోపల ఎలాంటి శక్తులు పనిచేస్తాయి? ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. భూకంపాలకు మెయిన్ రీజన్ ఏంటంటే భూమి లోపలుండే పెద్ద పెద్ద టెక్టానిక్ ప్లేట్స్ కదలడం. అవి ఒకదాన్నొకటి గుద్దుకున్నా లేదా ఒకదాని కింద ఒకటి వెళ్ళినా అపారమైన శక్తి విడుదలవుతుంది. అంతేకాదు, అగ్నిపర్వతాలు పేలినా లేదా కొన్నిసార్లు మనం చేసే మైనింగ్ లాంటి పనుల వల్ల కూడా చిన్న చిన్న భూకంపాలు వస్తుంటాయి. సరే, ఈ భూకంపాలు ఇంత పవర్ఫుల్ అని తెలుసుకున్నాం. మరి సైంటిస్టులు వీటి తీవ్రతను, అంటే ఇంటెన్సిటీని ఎలా కొలుస్తారు, ఎలా లెక్కిస్తారు? దీనికోసం వాడే పరికరమే సిస్మోగ్రాఫ్. ఇది చాలా సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. భూమిలో వచ్చే చాలా చిన్న కదలికలను కూడా ఇది పసిగట్టి రికార్డ్ చేస్తుంది. దీన్ని బట్టే భూకంప తీవ్రతను అంచనా వేస్తారు. ఆ తర్వాత వస్తుంది రిక్టర్ స్కేల్. సిస్మోగ్రాఫ్ ఇచ్చిన రీడింగ్స్ ఆధారంగా భూకంపం తీవ్రతను ఒక నంబర్తో చెప్తారు. ఈ స్కేల్లో ఒక నంబర్ పెరిగితే దాని పవర్ 10 రెట్లు పెరుగుతుందన్నమాట. అంటే 5 కన్నా 6 తీవ్రత ఉన్న భూకంపం 10 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. చాలా పెద్ద తేడా కదా? ఇక్కడ మనం 2 ముఖ్యమైన పదాలు తెలుసుకోవాలి: ఫోకస్ మరియు ఎపిసెంటర్. భూమి లోపల ఎక్కడైతే భూకంపం మొదలవుతుందో దాన్ని ఫోకస్ అంటారు. దానికి కరెక్ట్గా పైన భూమి మీదున్న పాయింట్ని ఎపిసెంటర్ అంటారు. ఎక్కువ నష్టం జరిగేది ఈ ఎపిసెంటర్లోనే. ప్రపంచంలో అన్ని చోట్లా భూకంపాలు ఒకేలా రావు. కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఉదాహరణకు మన హిమాలయ ప్రాంతం, జపాన్, అమెరికాలోని కాలిఫోర్నియా, ఇండోనేషియా ఇవన్నీ టెక్టానిక్ ప్లేట్ల అంచుల్లో ఉండటం వల్ల అక్కడ భూకంపాలు సర్వసాధారణం. ఓకే, ఇప్పుడుదాకా మనం సైన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన విషయానికొద్దాం. ఒకవేళ భూకంపం వస్తే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, సురక్షితంగా ఎలా ఉండాలి? భూకంపం వస్తోందని అనిపించిన వెంటనే కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. వీలైతే వెంటనే బిల్డింగ్లకు దూరంగా ఓపెన్ ప్లేస్కి వెళ్ళాలి. ఇంట్లోనే ఉంటే గోడలు, బరువైన వస్తువులకు దూరంగా జరగాలి. ఒక గట్టి టేబుల్ కింద దూరి తలని కాపాడుకోవాలి. 6. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలివేటర్లు అంటే లిఫ్ట్లు వాడొద్దు. భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసుకోవడం ఒక ఎత్తైతే, అసలది రాకముందే ప్రిపేర్డ్గా ఉండటం మరో ఎత్తు. నిజానికి ఈ సన్నద్ధతే మనల్ని కాపాడుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భూకంపాలను ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేయడం ఇప్పటికీ సాధ్యం కాలేదు. ఫలానా టైంకి వస్తుందని ఎవ్వరూ చెప్పలేరు. అందుకే ఎప్పుడూ సిద్ధంగా ఉండటమే మన చేతుల్లో ఉన్న ఏకైక మార్గం. మరి ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి? దానికి కొన్ని మార్గాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను గమనించాలి. భూకంపాల గురించి అందరికీ అవగాహన కల్పించాలి. ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీ సేఫ్టీ ప్లాన్ ఉండాలి. అలాగే ఒక ఎమర్జెన్సీ కిట్ కూడా రెడీ చేసుకోవాలి. ఆ ఎమర్జెన్సీ కిట్లో ఏముండాలి? తప్పనిసరిగా కొన్ని నీళ్ల బాటిళ్లు, ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్, టార్చ్ లైట్, ఇంకా కొన్ని రోజులు పాడవకుండా ఉండే ఆహారం, ఇవన్నీ అందులో పెట్టుకోవాలి. ఇది విపత్కర పరిస్థితుల్లో చాలా హెల్ప్ అవుతుంది. చివరిగా ఒక ప్రశ్న, మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న: ఒకవేళ రేపే భూకంపం వస్తే దానికి మనం సిద్ధంగా ఉన్నామా? మన సమాజం సిద్ధంగా ఉందా? ఒక్కసారి ఆలోచించండి.